అందుకే మనం ఇవాళ శీర్షిక తలరాతలు మార్చే భగవద్గీత అని పెట్టుకున్నాం. శ్రీకృష్ణుడు 700 శ్లోకాల భగవద్గీతను చెప్పడానికి కనీసం 3-4 గంటలు పడుతుంది ఏకధాటిగా చెప్పడానికి. చాలామందికి సందేహం ఉంటుంది, అసలు కృష్ణుడు చెప్పాడండి ఇది యుద్ధరంగంలో ఇలా చెబుతారండి? అదో పెద్ద సందేహం. మనకి సందేహాలు ఎక్కువ, సంస్కారాలు తక్కువ. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూ ఉంటాయి. కానీ ఏమీ లేదు, ఎవరూ సందేహించవద్దు. భగవద్గీతని ప్రమాణంగా భావించే వ్యక్తిగా మొహమాటం లేకుండా భారతీయ సంస్కృతి పట్ల అపారమైన విశ్వాసంతో చెబుతున్నా. శ్రీకృష్ణుడే ఈ భగవద్గీత చెబితే 2.5 గంటలు మించి పట్టదు మొత్తం 700 శ్లోకాలకి. నిజానికి అంతకు మించిన ఆశ్చర్యం ఏం లేదు అందులో. ఎందుకంటే మా బోటుగాళ్ళమే మేము సహస్రావధానం చేసినప్పుడు 750 పద్యాలు నేను 8 గంటల్లో అప్పగించాను ఏకధాటిగా. 750 పద్యాలు ఇదే వేదిక మీద 2004 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీని సాగర ఘోష అనే కావ్యం మొత్తం నేను రాసిన దాన్ని 1116 పద్యాలు 7 గంటల 30 నిమిషాల్లో అప్పగించాను ఇదే వేదిక మీద. తెలుగు పద్యానికి 4 పాదాలు ఉంటాయి. భగవద్గీతలో శ్లోకానికి 4 పాదాలు ఉన్నా తెలుగు పద్యంలో సగమే ఉంటుంది. అది అంచేత 2 పాదాల కింద లెక్క. అంచేత 1000 పద్యాలంటే 2000 భగవద్గీత శ్లోకాలు అప్పగించడానికి 8 గంటలు పట్టింది. అంటే 700 శ్లోకాలు అప్పగించడానికి 8 గంటల్లో 3 గంటలు కూడా పట్టదు నిజానికి. పైగా శ్రీకృష్ణుడికి అర్జునుడికి అది నిత్యం మాట్లాడుకునే భాష సంస్కృతం. మనకంటే కొత్తది కానీ వాళ్ళకు కొత్తది కాదు. ఆయన అడిగేది తాను మాట్లాడే భాషలో అడిగాడు, కృష్ణుడు తాను మాట్లాడే భాషలో చెప్పాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడు భగవద్గీత బోధించడానికి 2.5-3 గంటల మించి పట్టదు. యుద్ధం ప్రారంభమైన రోజున కూడా నిజానికి వైకుంఠ ఏకాదశి నాడే యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజే భగవద్గీత జయంతి అని భావించేవారు ఉన్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి సరిగ్గా ఈ ఏకాదశిని భగవద్గీత జయంతిగా భావించేవారు ఉన్నారు. అందుకని దానికోసమే ఆ ప్రమాణాలు ఆ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ ఆ మొదటి రోజు ఎప్పుడూ యుద్ధం ఆరంభం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా పెద్ద కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం తలపెడితే మొదటి రోజు సభ కొంచెం ఆలస్యం అవుతుంది. 2వ రోజు నుంచి మామూలుగా భాగవత సప్తాహం చేసామనుకోండి, మొదటి రోజున అతిథులు అందరినీ పిలుస్తారు. తర్వాత ప్రవచనం చెప్పేవాళ్ళం మేమును, కార్యకర్తలు ఉంటారు, సన్మానం చేయాలి కదా, ఇంకెవరు ఉంటారు. యుద్ధానికి ముహూర్తాలు ఉండవు, మంచి పనికి ముహూర్తాలు ఉంటాయి, చెడ్డ పనికి ముహూర్తాలు ఉండవు, జరిగిపోయాక నిర్ణయిస్తారు. అందుకని యుద్ధం ఎప్పుడు యుద్ధమే కదా, అదేం మంచి పని అని చెప్పలేం కదా. అది మొదలైంది అంతే, దానికి ఏం ముహూర్తాలు లేవు నిజానికి. ఆ మొదలయ్యే రోజుని అర్జునుడు బయలుదేరుతుంటే యుద్ధరంగంలోకి వచ్చాక సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్యుత, 2 సైన్యాలకి మధ్యలో రథాన్ని స్థాపించవయ్యా అని అడిగి, స్థాపన చేయవయ్యా అని అడిగి, నిలబెట్టమని అడిగి, ఒక్కసారి 2 సైన్యాలకేసి చూసి భయంతో అనలేదండి, బాధతో అన్నాడండి. భగవద్గీతా బోధకి మూలం భయం కాదండి, మమకారం. మమకారంతో అన్నాడు ఆయన. అర్జునుడికి భయం ఏమిటి? అంతకుముందే కొద్ది నెలల క్రితమే, సుమారుగా 1 ఏడాది క్రితం అనుకోవచ్చు, అంతకంటే కూడా లేదు, 6 నెలల క్రితం ఉత్తర గోగ్రహణంలో అందరినీ చావగొట్టి పారేశాడు ఒక్క రోజులో, ఒక్క యుద్ధంలో మొత్తం కౌరవ సైన్యాన్ని. ఒక్క సమ్మోహనాస్త్రంతో భీష్మాచార్యులు తప్ప అందరూ మూర్ఛకు లోనయ్యారు. అటువంటి అర్జునుడికి కౌరవ సైన్యాన్ని చూసి భయపడవలసినటువంటి పనేం లేదు. ఆయన భయపడి ఈ మాట అనలేదు, మమకారంతో అన్నాడు. నా వాళ్ళందరినీ పోగొట్టుకోవాలి, నేను యుద్ధం చేస్తున్నది నా వాళ్లతోనే అన్నాడు. సరిగ్గా మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ 2 మాటలతోనే. నేను నాది అనే 2 మాటలతో మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయగలిగితే భగవద్గీత మొత్తం మనకు అర్థమైనట్టే. అదే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనకి వీలైనంతగా ఉన్నటువంటి సమయంలో. శంకలు పోవక జీవితం అంకాంకము సంస్కరించు నచ్యుతు గీతల్. ఏదైనా ఒక సన్మానం పొందినప్పుడు విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అన్నారు. మాకు సంప్రదాయం అది. ఒక ఘనమైన సన్మానం జరిగింది అంటే దానికి మా కృతజ్ఞతలు, మా స్పందనో తెలియజేయాలి. ఎందుకంటే అమృతం రాజసమ్మానం, అమృతం మానభోజనం, అమృతం సద్గుణాభార్య, అమృతం బాలభాషితం అన్నారు. మానవ జీవితంలో 4 అమృతప్రాయమైన విషయాలు ఉంటాయట. అమృతం రాజసమ్మానం, ప్రభుత్వం చేసినటువంటి సన్మానాన్ని మించిన సన్మానం లేదు, అది అమృతప్రాయం అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధినేత కుమార్తె స్వయంగా ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి, మా ఇంటి ఆడపడుచు లాంటి మనిషి మాకు సన్మానం చేసింది. అందుకని ఇది రాజసన్మానం కింద లెక్క. అమృతం మానభోజనం అన్నారు. మానభోజనం అంటే భోజనం మానేయడం కాదు. మానభోజనం అంటే ఇష్టమైన భోజనం. మనం ఏదో 5 స్టార్ హోటల్లో పెట్టామండి, పెద్ద పెద్ద ఏర్పాట్లన్నీ చేశామండి, 16 పదార్థాలు. ఈ మధ్య అన్నం అంటే ఎవరికి అర్థం కావట్లేదండి, కర్మ వచ్చింది. వైట్ రైస్ అనాల్సి వస్తుంది. చస్తున్నాం ఈ భాష మాట్లాడలేక. అన్నం అంటే అన్నం అంటే అదేదో అనుకుంటున్నాడు వాడు, వైట్ రైస్. ఎందుకంటే ఫ్రైడ్ రైస్, కరివేపా రైస్, వేపా రైస్, రకరకాల రైసులు వచ్చాయి.
ఇన్ని వచ్చాక వైట్ రైస్ అనేది నేను అన్నం తింటాను అంటే వాడు అమాయకుడి కింద లెక్క. ఇంకా అన్నం తింటున్నావా గడ్డి తినకుండా అనే స్థితి వచ్చింది. అందుకని ఈ ఈ ఈ భోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ అవి మాన భోజనం కాదు. మనకు చాలామందికి తెలుసు, మనం పెళ్ళిళ్ళకి విందులకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. చాలామంది పైకి చెప్పం ఆ విషయం బాగుండదని. ఎందుకంటే అక్కడ నచ్చినా తినలేం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం. పైగా ముందే వడ్డించుకోవాలి కదా, ఇదే కర్మ ఒకటి వచ్చింది. ప్లేట్ నిండా వడ్డించుకోకపోతే మళ్ళీ నిలబడాలి. ఇంత వడ్డించుకుంటే పక్కవాడు చూసి వడ్డింటే తింటాడనమాట అంటాడు. అందుకని సగం సగం వడ్డించుకుంటాం, ఖాళీ కడుపుతో ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేపుడు మొక్కలు పచ్చడి ఖాయం. ఇక్కడ మానభోజనం అంటే మహత్తరమైన భోజనం కాదు, ఖరీదైన భోజనం కాదు, 16 పదార్థాలు ఉండడం కాదు. గోంగూర పచ్చడి ఇష్టమైన వాడికి అది బాగా చేసి పెట్టడం మానభోజనం. ఇష్టమైన భోజనం, మానం అంటే ఇష్టం. వాడికి ఒకవేళ పెరుగు ఆవకాయ ఇష్టమైతే ఆవకాయ పెరిగేసి పెడితే అదే ఇష్టం. ఏది ఇష్టమైన వాడికి ఆ ఇష్టమైన భోజనం పెట్టడం చాలా మంచిది. అందుకని రాజసన్మానం చాలా అమృతం. ఇష్టమైన భోజనం దొరికితే అంతకంటే అమృతం లేదన్నారు. మూడోది అమృతం సద్గుణ భార్య, గుణవంతురాలైన భార్య దొరికితే అంతకంటే అదృష్టం లేదు జీవితంలో అన్నారు. మనం ఇవాళ కులాలు చూస్తున్నాం, మతాలు చూస్తున్నాం, అన్నిటికంటే ఎక్కువగా కట్నాలు కానుకలు ఐశ్వర్యాలు చూస్తున్నాం. గుణం గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనకేది లేదు కాబట్టి వాళ్ళకేం ఉండక్కర్లేదు. మనమేమైనా గుణవంతులు ఏమిటి ఇక్కడ? అందుకని ఆయన గుణవంతురాలైన భార్య దొరికినప్పుడు, గుణవంతుడైన భర్త దొరికినప్పుడు ఆ సంసారం విధానమే వేరుగా ఉంటుంది. దానికి ఎప్పుడు బీటలు వారడం అనేది సమస్య ఉండదు. అక్కడ ఇద్దరూ సర్దుకుంటారు, హాయిగా సర్దుకుంటారు. అందుకని గుణవంతురాలైన భార్య దొరకడం ఒక అదృష్టం అన్నారు. ఇంకోటి అమృతం బాలభాషితం. 4 అమృతం. చిన్నపిల్లలు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా అమృతమే అన్నారు. వాళ్ళు తప్పులు మాట్లాడినా ఏం మాట్లాడినా అమృతమే అన్నారు. ఆ 4 అమృతాలు ఈవేళ ఒక సత్కారం రూపంలో అందే కాబట్టి ఒక్క మాట నేను చెబుతున్నాను, చెప్పి గ్రంథంలోకి వెడదాం. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు అచ్యుతు గీతల్. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు అచ్యుత గీతల్. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు నచ్యుత గీతల్. కంకణదాత్రికి సన్నుతులు అంకితమునరింతు మీకు ఆత్మ ప్రతిభన్. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు అచ్యుతు మాటల్. కంకణదాత్రికి సన్నుతులు అంకితమునరింతు మీకు ఆత్మ ప్రతిభన్. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు, మా తల్లిదండ్రులు, మా గురువులు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు భగవద్గీత సారాన్ని, అది కూడా ముఖ్యంగా తలరాతలు మార్చే భగవద్గీత అన్న సందేశానికి శీర్షికకి అనుకూలమైనటువంటి శ్లోకాలను తీసుకుని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తలరాతను మార్చడం అంటే మనకి చాలా అనుమానంగా ఉంటుంది, మనం వెంటనే నమ్మలేం. ఎలా మారుస్తారండి, ఎలా సాధ్యం అండి? అది ముందే రాసిపెట్టి ఉంటుంది కదా. ఏ పెన్నుతో, ఏ పెన్సిల్తో, ఏ గంటంతో రాశారో నేను ఎక్కడ 18 పురాణాల్లో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ ఎక్కడా చూడాల. ఇది పెద్ద నమ్మకం మనం బాగా పెట్టేసుకుంటాం. రాసేసి ఉంది, రాసేసి ఉంది, రాసేసి ఉంది అంటూ. తలరాత అంటున్నాం కదండి, దాని వాచ్యార్థం తెలుసుకుందాం. తల మీద రాసిన రాతే కదా. ఎక్కడ రాశారండి? ఎక్కడ కనపడుతుంది? నుదుటి మీద ఏవో గీతలు ఉంటాయి, అవి చూసి మనం తలరాత అని భ్రమలో ఉంటాం. పొరపాటు మాట, ఊరికే అది మీకు అర్థం కావడం కోసం చెప్పిన మాట అంతే. పురాణాలు ఎప్పుడు అర్థవాదంతో నడుస్తాయి. పురాణాలన్నీ సింబాలిక్, ప్రతీకాత్మకంగా ఉంటాయి. అంటే వ్యాసమహానుభావుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సింబాలిజం ఉపయోగించి చెబుతాడు, ప్రతీకాత్మకంగా చెబుతాడు. దాన్ని ఎప్పుడు వాత్స్యార్థంగా తీసుకోకూడదు. రామాయణం కావ్యం, భారతం ఇతిహాసం, భాగవతం పురాణం, ఈ మూడింటి మధ్య తేడా ఉంది. మూడు మనం ఒకే ఘటన కట్టి మాట్లాడకూడదు. లోపాయి గారిగా లోతుగా ఆలోచిస్తే మూడు వేరు. ఒకటి రామాయణం కావ్యం, అందులో కవిత్వం ప్రధానంగా ఉండదు. వాల్మీకి మహాకవి, ప్రథమ కవి, ప్రధాన కవి. ఇప్పటికీ అంతకు మించిన వాడు పుట్టాడంటే అనుమానమే. అందరు కవులు ఆయన్ని అనుసరించారు. వ్యాసుడు ఇతిహాసాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. భగవద్గీత భారతంలోది, ఇతిహాసంలోది. ఇతిహాసం అంటే ఇతి ఇహ ఆసం. ఇతి ఈ విధంగా, ఇహ ఇక్కడ, ఆసం ఒకప్పుడు జరిగింది. భారతం చరిత్ర, భగవద్గీత చరిత్ర, పక్క చరిత్ర. దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. భాగవతం పురాణం. పురాణము అంటే చరిత్ర కాదు, చారిత్రక అంశాలు అందులో ఉంటాయి. దాన్ని చెప్పేటప్పుడు మానవుడికో ప్రతీక, దేవతలకో ప్రతీక, జీవితానికో ప్రతీక, మృత్యువుకో ప్రతీక సింబల్ తీసుకుని చెబుతారు. గజేంద్ర మోక్షం సహా, పురంజనోపాఖ్యానం సహా, వామన చరిత్ర సహా అన్నీ ప్రతీకాత్మకమైన కథ.
ఈ తలరాత కూడా ప్రతీకాత్మకమైన మాట. అసలు మన జీవిత విషయాలు, ఈ జన్మలో ఏం జరుగుతాయి అనేటువంటి విషయాలు పూర్వజన్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటాయి. తలరాత అంటూ ఉంటే అలాగే ఉండాలి, ఇంకోలా అవకాశం లేదు. మనం పుట్టినప్పుడు ఎవరు మాస్టర్ వచ్చి నుదుటి మీద ఏం రాయలేదుగా, అది కాదు. పూర్వజన్మకు సంబంధించిందే కదా మనం తలరాత అనేది, ఈ జన్మది కాదు కదా. అంచేది పూర్వజన్మ సంస్కారాలు ఎక్కడ ఉంటాయి? నుదుటి మీద గీతల్లో ఉండవండి. అంత కంగారు పడాల్సిన విషయం కాదండి అది. కానీ అసలు ఉండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మన మనస్సులో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. చేసిన పాపపుణ్యాలన్నీ మన మనస్సులో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఇందాక కవిత గారు మాట్లాడుతూ చెప్పారే, చాలా గొప్ప మాట, నాకు నచ్చింది ఇది. ఇవాళ అందరిలోనూ కనిపించేది ఏడుపే అన్నారు. ఎందుకని? ఉన్నవాడికి ఉన్నది ఎలా దాచుకోవాలా అని కంగారుతో ఏడుపు, లేనివాడికి లేదే అని ఏడుపు. పోనీ లేనివాడికి ఏమన్నా వాడి జీవితం కాస్త గడవడానికి వీలుగా ప్రభుత్వం వారు 4,000 5,000 నెలకి తలుపు కొట్టి పారేశారనుకోండి, ఇంతేనేటి మనకి ఇచ్చేది అని అదో ఏడుపు. ఏదో ఏడుపు ఖాయమే కదండి. ఈ ఏడుపులే మన కొంప ముంచుతాయి. వీటినే సంస్కృతంలో జ్ఞాపకాలు అన్నారు. ఏడుపు అనగానే దుఃఖం అనుకోకండి. లోకంలో దరిద్రుడు పేదవాడు 2 మాటలు ఉంటాయి. పేదవాడు అంటే సహజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎంతలా చాలనివాడు. మనలో దరిద్రుడు ఎవరో పేదవాడు ఎవరో లెక్కెట్టుకుందాం. పేదవాడు అంటే సహజంగా లేనివాడు, వాడు తప్పేం లేదమ్మా, అది మామూలుగానే లేదు. ఏం చేస్తాడు? పుట్టుకే అలా ఉంది, ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మా నాన్నకే లేదు, అతనికి లేదు, ఏదో గడుపుతున్నాడు, కులపం చేసి 4 పనులు చేసుకుంటాడు, బతుకుతున్నాడు. దరిద్రుడు అంటే అది కాదండి. 200 కోట్లు ఉన్నా సరే 300 కోట్లు ఉన్నవాడితో పోల్చిన మనకేముందే వాళ్ళకుంది కానీ అనేవాడే దరిద్రుడు. తోడుకోడలతోనూ, ఆడపడుచుతోనూ, తోడులొడుతోనూ, సాటి నాయకుడితోనూ, సాటి ఎమ్మెల్యేతోనూ, సాటి మంత్రితోనూ పోల్చుకుని ఏడవడం ఉంది, దీన్ని దరిద్రం అంటారు ఖచ్చితంగా. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. ఈ ఏడుపులే తగ్గాలి. నీకున్నదేదో నీకుంది కదా, దాన్ని చేయరాదు. నువ్వు పంచాయతీ బోర్డు సర్పంచ్వా, ఊరు గురించి ఏడవరాదా? ఎంతసేపు సర్పంచ్ అని, మరి ఏం చేస్తావు? సర్పంచ్లు అవుతావా? సర్పంచ్ చాలదా బాగుపడడానికి? గ్రామాన్ని బాగు చేయడం సరిపోదా? ఒక సర్పంచ్గా గ్రామానికి సేవ చేసామంటే అంతకంటే ఏమిటండి? ఆ తర్వాత ప్రాణం పోయినా మంచిది చెప్పుకుంటారు, ఆ ఊళ్ళు చెప్పుకుంటారు, చాలు కదా. విషయం అంతా చెప్పుకోవాలి ఏమిటి మన్ని? ఇక్కడ మహానుభావులు చిత్రాలు ఏర్పాటు చేశారు చూడండి. వాళ్ళు చేసిన సేవకి ఈ బొమ్మ ఏ పాట అండి? ఏం బొమ్మ అది? ఏ పాట ఇది? కానీ ఆ మూలనొకరు, ఈ మూల సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆ మూల లాల్ బహదూర్ శాస్త్రి, ఎలాంటి మహానుభావుడు. పటేల్ మరి మనిషి ఆయన ఎక్కడున్నాడు? వెతుక్కుంటే దొరుకుతున్నాడు. వాళ్ళెవరు మాకు ఇంత పెద్ద విగ్రహాలు పెట్టమని, కీర్తనలు చేయమని అనలేదు, అందుకోసం వాళ్ళు చేయలేదు కదా. అలాగ మనం మన స్థాయిలో, మన కుటుంబ స్థాయిలో మనం సంస్కారాత్మకంగా జీవించి వెళ్ళిపోయినా సరే మన జీవితంలో విజయం సాధించినట్టే లెక్క. ఏ పదవులు పీఠాలు అవసరం లేదు. మన కుటుంబం, నా గురించి నా భార్యని, నా పిల్లల్ని అడిగితే మా ఆయన మంచివారండి, మా నాన్నగారు మంచివారండి అంటే చాలమ్మా. లేకపోతే నేను చేసిన ప్రవచనాలన్నీ దండగే, అనుమానమే లేదు అక్కడ. ఆయన ఏం చెబుతారో అది ఆచరిస్తారండి అని నా భార్య, నా కొడుకులు చెప్పగలిగితే అయిపోయినట్టే, నా జీవితం సార్థకమైనట్టే. ఇక మీరందరిలోనూ నేను ఏదో అవ్వాల్సిన అవసరమే లేదు అంటున్నామంటే ఏడుపు నాకు ఉన్నట్టే లెక్క. ఇంక మీకేం చెబుతాను నేను? ఈ ఏడుపుని తొలగించుకోవడమే తలరాతను మార్చుకోవడం. పూర్వజన్మ బాపతు సంస్కారాలన్నీ, పుణ్యాలు పాపాలు సమస్తం మనలో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి తెలుసా? చిత్తంలో ఉంటాయి. చిత్తం అంటే మనస్సు కదా. చిత్తంలో ఎలా ఉంటాయి? గుప్తంగా ఉంటాయి. అందుకే పాపపుణ్యాల లెక్కలు రాసేవాడిని చిత్రగుప్తుడు అంటారు మన పురాణాలు. సింబాలిజం అది. చిత్రగుప్తుడు అంటే ఓ మనిషి ఎక్కడ పైన లేడు, అలా ఉండడు, సాధ్యం కాదు. అలా అందరి లెక్కలు రాయడం సాధ్యం కాదు, ఏ జీవికి సాధ్యం కాదు. ఈ జ్ఞాపకాలన్నీ ఎవడ మనస్సులో వాడికే పెట్టేశాడు భగవంతుడు. నీ గురించి రాసుకోవాల్సిన పని నాకేం? నీ పాపపు చరిత్ర మళ్ళీ నేను చోట రాసుకోవాలి, సింగిల్ పుస్తకం కొని నాకేం పని ఇక్కడ, నువ్వే రాసుకోవాలని ఎవడు మనసులో వాడికి జ్ఞాపకాల రూపంలో పెట్టేశాడు. అందుకే ఆ పేరు చూడండి, చిత్రగుప్తుడు. నిజానికి పొరపాటు మాట, అది చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు. అది రావత్తు పెట్టి తెలియక మాట్లాడుతున్నాం మనం, తెలియకేది, దాని పేరు చిత్తగుప్తుడు. ఎలాగా? చిత్ర నక్షత్రం అని ఒకటి ఉంటుంది, చైత్రమాసం దాని మీద ఏర్పడుతుంది. మన పంచాంగం ఎంత శాస్త్రీయమైంది అంటే ఇంగ్లీష్ వాళ్ళలాగాను ఆగస్టస్ అనే కింగు మీద ఆగస్ట్ నెల, జూలియస్ అనే కింగు మీద జూలియస్ నెల, జూలై నెల ఏర్పాటు చేయాలి. మనకు ఆ కర్మ లేదు. వ్యక్తులను ఆరాధించే సంస్కృతి కాదు మనది. యావత్ భారత జాతి ఒకే ఒక సంస్కృతిని ఆరాధిస్తుంది, ఒకే ఒక సంస్కృతిని ఆరాధిస్తుంది. అదే భగవంతుడు, అదే కృష్ణుడు. అది ఇవాళ కృష్ణుడు, రేపు శివరాత్రి నాడు శివుడు అవుతాడు, ఇంకో విజయదశమి నాడు అమ్మవారు అవుతుంది, బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ దేవతే అవుతుంది. ఎవరైనా ఒకటే భగవంతుడు. భగవంతుడిని ఆరాధిస్తాం మనం, వ్యక్తుల్ని కాదు. అందుకే భారతీయ సంస్కృతిలో రాముడు కృష్ణుడు సహా ఎవరు వ్యక్తులు ప్రధానం కాదండి. వ్యక్తుల్ని ఆరాధిస్తే ఏదో అయిపోతుంది అనుకోవద్దు. మనుషుల్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో వ్యక్తుల్ని, విగ్రహాలను ఆరాధించినా అంతే జరుగుతుంది. మనకు జరిగేది జరుగుతుంది, లేదే లేదు.
ఆరాధించవలసింది సంస్కృతిని. అందుకే చైత్రమాసం మన పంచాంగం ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే, చైత్రమాసంలో ఖచ్చితంగా పొన్నమ నాడు చిత్రా నక్షత్రం వచ్చి తీరుతుంది. చిత్ర చైత్రం దాని నుంచి ఏర్పడింది అన్నమాట. విశాఖ నక్షత్రం పొన్నమ నాడు ఉంటుంది ఖచ్చితంగా, అది వైశాఖ మాసం. పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఉంటుంది ఖచ్చితంగా పొన్నమ నాడు, అది ఆషాఢ మాసం. ఇప్పుడు మార్గశిర మాసం అన్నామంటే 3 రోజుల్లో రాబోయే పొన్నమను మీరు చూడండి, మృగశిర నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది. తేడా లేదు. ఇవాళ అప్పుడే భరణి వచ్చేసిందా, రోహిణి మృగశిర, అశ్విని భరణి రోహిణి కృత్తిక మృగశిర వచ్చేస్తుంది 3 రోజుల్లో. మృగశిర నక్షత్రం, మృగశిర మార్గశిర గుణసంధి తెలుగు ఉపాధ్యాయులకి బాగా తెలుసు. మృగలో ఉన్నది వృత్వం, మార్గ అయింది. ఈ ఊరులో అయ్యవార్లుగా మారాయి. మార్గశిర ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం చైత్రమాసం ఎలా ఏర్పడిందని, చిత్రా నక్షత్రం కదండి. చిత్రా నక్షత్రాన్ని పొరపాటుగా మనం అందరం చిత్తా నక్షత్రం అంటున్నాం, తావత్తు పెట్టేసి. అది చిత్రా నక్షత్రం, నా కింద రావత్తు. చిత్రా నక్షత్రాన్ని పొరపాటుగా చిత్తా నక్షత్రం అన్నట్టే చిత్తగుప్తుడిని పట్టుకుని వాడికి లేని రావత్తుడు పెట్టి చిత్రగుప్తుడు అంటున్నాం మనం. వీడు కూడా చిత్తగుప్తుడే. అంచేత మన చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే మన పాపపుణ్యాలు, అదే మన తలరాతగా ఏర్పడ్డాయి. ఈ తలరాతను మార్చే విధానం ఎలాగా? మంచినీళ్ళు తాగి మారుద్దాం. మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా దాన్ని మార్చొచ్చండి, అంత కంగారు పడక్కల. మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా తలరాత మార్చచ్చు. వివేకానందుడు చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు. నీ తలరాత నీ చేతుల్లో ఉంది అంటాడు. మనకు ఆ మాటలు నచ్చవు. అంతా ముందే రాసేశారు, అంతా ముందే అయిపోయింది, మనం ఏమనుకున్నాం ఏమవ్వదు, ఏది జరగాలో. ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే చేతకాని వెళ్ళ కూర్చోవచ్చు దద్దమ్మలాగా కాళ్ళు చాపేసి. ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేవక్కర్లా. ఆ గుళ్ళు బదలు కొట్టేసి, ఉత్తరం ద్వారం లేకపోయినా సరే గోడ బదలు కొట్టి పెట్టేసి, మొత్తం సందులోంచి అయినా సరే చూసేసి, 10 మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే, వాళ్ళు భక్తులే అయినా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ముక్కు గోకేసి, నేను చూశా, నీ భక్తికి నమస్కారం, నీ రాజకీయానికి నమస్కారం, నీ దోపిడీకి నమస్కారం, నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం. అసలు నీకంటే ముందు మనిషి ఉండగా నువ్వు వాడిని దాటుకుని పెడుతున్నావు అంటే నువ్వు మనిషివే కాదు, నీకు దైవ దర్శనం ఎలా లభిస్తుందయ్యా? ముందున్నాడు కదండి, వాడు మనిషే కదండి, వాడికి 2 కాళ్ళు ఉన్నాయి కదా, వాడు దాటుకుని ఎలా పెడతావు? నువ్వు నీ పలుకుబడి ఉపయోగిస్తావు, అక్కడ నీకోసం ద్వారం బదులు కొట్టిస్తావు. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి. ఇవాళ మీరు ఎంతమంది గుళ్ళోకి వెళ్ళారో నాకు తెలియదు, నేను వెళ్ళలేదు, అంత అవసరమని నేను అనుకోవడం లేదు. వివేకానందుడు చెబుతాడు, 20 ఏళ్ల వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు వచ్చాక వెడితే తప్పు అన్నాడు. ఈ మాట చాలామందికి నచ్చదు, కానీ నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. నచ్చకపోనేది సత్యం. సత్యానికి సమాజం తల వంచవలసిందే తప్ప సమాజానికి సత్యం తల వంచదు. నేను సత్యాన్ని నమ్ముకున్నాను. మాట్లాడితే సత్యం మాట్లాడతాను, లేత మౌనంగా ఉంటాను. నాకు సత్యం మౌనం 2 ఇష్టాలు. అంతే, సత్యం నేను వెళ్ళలేదండి, పెద్ద విషయం కాదండి, దాని గురించి మాట్లాడద్దండి. ఆదాయాలు పెరుగుతాయి, దీనివల్ల వ్యాపారాలు బాగా పెరుగుతాయి. ఆ దర్శన ప్రభావాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు. అదే ముక్కోటి ఏకాదశి దర్శనం. యోగనిద్రలో ఉన్న స్వామి విష్ణుమూర్తి 4 మాసాలు యోగనిద్రలో ఉండి ఉత్థాన ఏకాదశి నాడు మేలుకొని కూడా దేవతలకు దర్శనం ఇవ్వడానికి నెల పట్టింది. చరిత్ర అది, పురాణం అది. అందుకే కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అయితే, మార్గశిర శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సంక్రాంతికి ముందు వచ్చి సరిగ్గా లెక్కలు చూస్తారు. దానికి నెల ఎందుకు పట్టిందండి? దేవతలకు దర్శనం ఇవ్వడానికి నెల పట్టిందండి. మనం గోడ బదులు కొట్టి వెళ్ళిపోతామంటే ఎలాగండి? మనం దేవతల కంటే గొప్పవాళ్ళమా? దానికోసం టిక్కెట్లు కొనుక్కుని ముందే, విమానాలు కొనుక్కుని ముందే, రిజర్వేషన్లు చేయించుకుని ఎంత హడావిడు. అంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే, నా బుద్ధి నేను మార్చుకోను, నా కుళ్ళు బుద్ధి నాదే, కానీ నాకు దేవుడు మోక్షం ఇవ్వాలి. దేవుడు లోకుగా ఉన్నాడా? దేవుడు అలాంటి పనులు చేయడండి. ఖచ్చితంగా కర్మఫలం ప్రకారమే ఏదైనా జరుగుతుంది. అందుకే తలరాతను మార్చలేమైనా గట్టి నమ్మకం ఏర్పడింది మనకి. దేవతలకు దర్శనం ఇవ్వడానికి నెల పట్టింది. దేవతలు కూడా వాళ్ళు చేసిన దోషాలు తెలుసుకోవలసిందే శ్రీ మహావిష్ణువు దర్శనం కావాలంటే. కాబట్టి కనీసం పశ్చాత్తాపడవలసిందే, ఇంకెప్పుడూ చెయ్యను అని చెప్పవలసిందే. ముక్కోటి ఏకాదశి సహా ఏ ఏకాదశి నాడైనా మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అంటే దేవుడి దగ్గర చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలని చెప్పడానికే చెంపలు వేసుకోమని చెప్పారు. ఊరికే వేసుకుంటే టచ్ కాదు ఇది. ఊరికి ఈ టచ్ వల్ల ఉపయోగం వెళ్ళా. మాస్క్ తీయడం, మాస్క్ పట్టుకున్నప్పుడు టచ్ లాగే ఉంటుంది ఇది. చెంపలు ఎందుకు వేసుకోవడం? చేసిన తప్పులు ఒప్పుకోవడం. ఎందుకంటే భార్య దగ్గర, భర్త దగ్గర, మన సాటి వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం కష్టంగా ఉండొచ్చు. దేవుడి దగ్గర ఇబ్బంది ఏముందండి? ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడం ఎందుకు? మళ్ళీ చేయకుండా ఉండాలి. అందుకని శుక్రవారం పొద్దున ఒప్పేసుకుని మళ్ళీ శనివారం పొద్దున మళ్ళీ చేసేస్తామా? ఎందుకంటే మళ్ళీ ఆదివారం పొద్దున మళ్ళీ గుళ్ళోకి వెళ్ళచ్చు.
దానివల్ల గుళ్ళు దర్శనాలు వ్యాపారాలు పెరుగుతాయి, కానీ మనిషిలో మార్పు రాదండి. మనిషిలో మార్పు రానప్పుడు నేను మాట్లాడము దండగా, మీరు వెండము దండగా, ఇంతమంది ఇక్కడ కూర్చున్న సమయం కేటాయించడం దండగా. బాగా నిలబడి రికార్డింగులు చేస్తున్నారు, వాళ్ళని చూస్తే జాలి ఇస్తున్నారు. పాపం నిలబడి ఉన్నారు, కాళ్ళు లాగుతున్నాయి. శ్రీకృష్ణుడికి కాళ్ళు లాగే గీత చెప్పి వీళ్ళకి కాళ్ళు లాగుతున్నాయి పాపం. ఎందుకంటే చెప్పిన భగవద్గీత ప్రవచనం నేను ఇవాళ మొహమాటం లేకుండా చెబుతున్నా, చాలామందికి తెలుసో తెలియదు. సంపూర్ణంగా అర్థమైంది కృష్ణ పరమాత్మ ఒక్కడికే. పురాణాల్లోనే ఉన్నమాట ఇది. భగవద్గీత సంపూర్ణంగా అర్థమైంది కృష్ణ పరమాత్మ ఒక్కడికే. వ్యాసుడికి సగం అర్థమైందట, అర్జునుడికి పావలా అర్థమైందట. మనకి 10 పైసలు కూడా అర్థం కాదు ఇక్కడ. ఎందుకు అర్థం కాలేదు? వ్యాసుడికి సగం అర్థం అవడం ఏంటండి? అర్థమైందమ్మా, ఆయన ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. వ్యాసుడు పరమ నిజాయితీపరుడు, పరమ నిరహంకారి. వ్యాసుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే కౌరవుల సభకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నారదుడు ఒకసారి వ్యాసుడిని చూద్దామని అడిగితే, మా ధృతరాష్ట్రుడు బాగున్నాడా అని అడిగాట. ఈయనళ్ళు బంగారంగా. ధృతరాష్ట్రుడికి ఈయనకి ఏమిటండి